హాయ్ అందరికి. ఈరోజు మనం మన జీమెయిల్లో డేటా ఫుల్ అనే స్టోరేజ్ ఫుల్ అని వచ్చేసి మనకు పాపప్ రావడం జరుగుతూ ఉంటుంది. దానికి సొల్యూషన్ అన్నది వీడియోలో మనం క్లియర్గా చూసుకుందాము. దీంట్లో మీకు 3 to 4 స్టెప్స్లో నేను డేటా అన్నది స్పేస్ అన్నది ఎలా క్లీనప్ చేయాలి అన్నది, స్టోరేజ్ అన్నది ఎలా తగ్గించాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. ముందుగా మన మొబైల్లో సెట్టింగ్స్ని క్లిక్ చేసి సెట్టింగ్స్ సర్చ్ బార్లో SYN అని క్లిక్ చేస్తే సింక్రనైజేషన్, ఆటో సింక్రనైజ్ డేటా అని వచ్చింది కదా, ఇలా వస్తుంది. ఇది ఆన్లో ఉంటుంది. ఇది ఆన్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే లైక్ మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆటోమేటిక్గా డేటా ఆన్ ఉన్నప్పుడు మన జీమెయిల్కి అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. లైక్ మన జీమెయిల్ కానీ లేకపోతే జీమెయిల్ ఫొటోస్ కానీ దాంట్లో అయితే సింక్రనైజ్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని అయితే మనం ఆఫ్ చేసుకోవాలి. ముందుగా ఇది మనం చేయాల్సిన ఫస్ట్ పాయింట్. ఇది చేసిన తర్వాత మనం నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు బ్యాక్ వెళ్ళి మనం ఫొటోస్ ఉంటుంది కదా, గూగుల్ ఫొటోస్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం కిందకు వస్తే ఫొటోస్ సెట్టింగ్ ఉంది కదా, ఫొటోస్ సెట్టింగ్. దాని తర్వాత ఇక్కడ బ్యాకప్ అని ఉంది. బ్యాకప్ యాక్చువల్లీ ఆన్లో ఉంటుంది ఎక్కడ కూడా. సో ఈ బ్యాకప్ని ఆన్లో ఉంటుంది. సో ఆన్లో ఉన్నదాన్ని మనమైతే ఆఫ్లో అయితే చేసుకోవాలి. లైక్ ఇలా ఆఫ్లో చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇందాక చెప్పుకున్నట్టు గూగుల్ ఫొటోస్లో అయితే స్టోర్ కావు. స్టోర్ అయితే ఆటోమేటిక్గా మన స్టోరేజ్ అనేది తగ్గుతుంది అండ్ మన నెట్ కూడా యూసేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో డేటా లాస్ కూడా ఉండదు. ఇది ఆఫ్ చేసుకుంటే మనకు స్టోరేజ్ అనేది సేమ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ తక్కువ కూడా అవుతుంది. అండ్ ఇంకా ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ మనం ఇప్పుడు మెయిల్ ఐడి ఓపెన్ చేద్దాం. మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఇక్కడ మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసి మనం కిందకు చూసుకుంటే డేటా అండ్ ప్రైవసీ ఉంది కదా, దానిపైన అయితే మనం క్లిక్ చేయాలి. వన్స్ మనం డేటా అండ్ ప్రైవసీ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఏ ఆప్షన్స్ కూడా క్లోజ్ చేయవద్దు. స్లోగా పైకి స్క్రోల్ డౌన్ చేసుకుంటా కిందకి వస్తే ఇక్కడ మనకు గూగుల్ ఫొటోస్ అనే ఆప్షన్ని రావడం జరుగుతుంది. లైక్ గూగుల్ డాష్ బోర్డ్ వచ్చిన దాని మీద క్లిక్ చేస్తే మనకు లైక్ ఇలా గూగుల్ డాష్ బోర్డ్లో మనకు స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ ఫొటోస్ అని ఉంటుంది. లైక్ ఇక్కడ నాకు 5000+ ఫొటోస్ ఉంది అండ్ ఆల్బమ్స్ కదా. ఫొటోస్ మీద అయితే మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నామంటే మన దాంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫోటో అయినా వీడియో అయినా ఉంటే దాన్ని మనం కంప్రెస్ చేస్తున్నాం. లైక్ మనం దానికి ఉన్న ఎంపీ కంటే కొంచెం తక్కువ కంప్రెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఫొటోస్ పైన 3 డాట్స్ ఉంది కదా, ఫొటోస్ పక్కన ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కిందకి వస్తే క్లౌడ్ లెక్క సింబల్ ఉంటుంది, క్లౌడ్ స్టోరేజ్. ఇక్కడ చూడవచ్చు, క్లౌడ్ స్టోరేజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ స్క్రోల్ అప్ చేసుకోవాలి, పైకి చేసి ఇక్కడ చూసి రికవర్ స్టోరేజ్ ఉంది కదా, ఇక్కడ మనము కన్వర్ట్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ టు ఏ స్టోరేజ్ సేవర్ అంటే ఇక్కడ దాన్ని క్లిక్ చేసి మనకు లాన్ మోర్ మీద క్లిక్ చేసి ఇలా వస్తుంది. ఆ అగ్రి మీద క్లిక్ చేసి మనం ఇక్కడ కంప్రెస్ కొట్టినామంటే ఇది యాక్చువల్లీ నేను చేశాను. సో యాజ్ పర్ స్టోరేజ్ ప్రాపర్బిలిటీ వాళ్ళు 1 డేకి ఒకసారి కంప్రెస్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది అని చూపించారు. ఇలా కంప్రెస్ చేసుకుంటే ఇక్కడ కంప్రెసింగ్ ఆర్ కన్వర్టింగ్ యువర్ వీడియోస్ అండ్ ఫొటోస్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. టైం తీసుకుంటుంది, ఒక 1 or 2 hours టైం తీసుకుంటుంది. అది అలా క్లిక్ చేసి వదిలేయాలి మనం. ఆటోమేటిక్గా అదే కంప్రెస్ అయ్యి మన స్టోరేజ్ అన్నది తక్కువ అవడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు మీకు చూపిస్తా, ఇది థర్డ్ స్టెప్, ఇదే మేజర్ స్టెప్. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, ఫుల్ ఉంది నాది, అది రిమూవ్ చేయాలి స్టోరేజ్. అంటే ఎలానో ఇప్పుడు చూసుకుందాము. ఇలా మనం గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి ఇక్కడ వీడియోస్, ఈ కలెక్షన్స్ మీద క్లిక్ చేసి వీడియోస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు స్టోర్ అయిన వీడియోస్ చాలా ఉంటాయి. లైక్ అన్నెసెసరీ వీడియోస్ ఏమైనా ఉంటే వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి.
ఇలా నేను సెలెక్ట్ చేసుకున్నట్టు సెలెక్ట్ చేసుకొని అన్వాంటెడ్ వీడియోస్ ఉంటాయి కదా, లార్జ్ ఫైల్స్ ఆ వీడియోస్, అవి అయితే మనం డిలీట్ చేసుకోవాలి. ఈ విధంగా డిలీట్ చేసుకుంటే మనకు స్టోరేజ్ అనేది తక్కువ అవడం జరుగుతుంది. లైక్ ఇలా కూడా చేయొచ్చు, ఇంకో విధంగా కూడా ఉంది, అది మీకు చూపిస్తాను. జీమెయిల్కి వెళ్ళాలి. జీమెయిల్కి వెళ్తే ఇలా మీరు చూడవచ్చు, ఇక్కడ 44 నాది ఫుల్ ఉండే, నిన్నైతే నాకైతే ఫుల్ ఉండే. సో నేను ఇవన్నీ స్టెప్స్ ఫాలో చేయడం వల్ల నాకు 44%కే వచ్చింది. సో ఇక్కడ కూడా చూడండి, గెట్ స్టోరేజ్, క్లీనప్ స్టోరేజ్ మీద క్లిక్ చేయవచ్చు. దాని కిందనే క్లీనప్ స్టోరేజ్ మీద క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ లార్జ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆప్షన్ ఉంది కదా. సో లార్జ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కూడా సేమ్ అన్వాంటెడ్ వీడియోస్ ఏమైనా ఉంటే మనకు చూపిస్తుంది. ఆ వీడియోస్ సైజ్ ఎంత ఉంది అండ్ అవి జీబీలో ఎంత ఉంది అన్ని చూపిస్తుంది. మనకు ఇక్కడ అన్వాంటెడ్ వీడియోస్ ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ నుంచి మనము క్లీన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం వీడియోస్ ఏవేవి సెలెక్ట్ చేస్తున్నామో ఆ వీడియోస్ అన్నది మన ట్రాష్ బిన్ లో అయితే వెళ్ళడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, 2 వీడియోస్ సెలెక్ట్ చేశాను. 2 వీడియోస్ ఆర్ మూవింగ్ టు ట్రాష్ బిన్ అని చూపించింది. సక్సెస్ఫుల్ గా నాకు ఇక్కడ 35 MB అన్నది క్లీన్ అవ్వడం జరిగింది. నా గూగుల్ జీమెయిల్ ఐడి నుంచి ఇక్కడ చూడవచ్చు, నాకు ఇంతకుముందు అయితే 15 GBకి 14 పాయింట్ సంథింగ్ ఫుల్ ఉండే, బట్ ఇప్పుడు 14 మనం అన్ని డీటెయిల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇవన్నీ స్టెప్స్ ఫాలో అయితే మన జీమెయిల్ కూడా కంప్లీట్ గా ఎంటీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.